ప్లాన్ ఏంటి? నేనేం అనుకోలేదు. నువ్వేమన్నా అనుకున్నావా? నువ్వు నాకు చెప్తావనుకుంటే నువ్వే నన్ను అడుగుతున్నావా? ఇంతసేపు మొహం అటు ఇటు కదుపుతుంటే ఆలోచిస్తున్నావు అనుకున్నాను. నిన్ను చూస్తూ నేను అలానే అనుకున్నాను. ఏడ్చినట్టుంది. సేమ్ ఫీలింగ్. ఇలా అయితే వల్లిని ఎలా తెస్తావు? ఏం చేద్దాం భరణి? ఈసారి ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. ఒకరి ఐడియాలు ఒకరు పంచుకుందాం. ఏది బాగుందనిపిస్తే అదే అమలు చేద్దాం. ఓకే. ఐడియా ఏంటి? చెప్పు. రాత్రి అయ్యాక ఇద్దరు ముసుగులేసుకొని మీ ఇంటికి వెళ్ళి వల్లిని ఎత్తుకొచ్చేద్దాం. ఇంకా ముసుగు కూడా తీసుకువెళ్దాం. వల్లికా? నువ్వు చాలా షార్ప్ భరణి. ప్లాన్ బాగుంది, కానీ మనల్ని ఎవరన్నా చూసి దొంగలని పట్టుకుంటే వామ్మో, పిచ్చి కుట్టుడు కొడతారు. అప్పుడు ఒళ్ళు వస్తుంది, వల్లిని తేలేం. మా వాళ్ళకి దొరికిపోతాం. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఎంచక్క మనల్ని పట్టేసుకుంటారు. ఇదేం బాలేదు, వేరేది ఆలోచిద్దాం. సరే. ఐడియా ఏంటి? మా అమ్మని కిడ్నాప్ చేద్దాం. కిడ్నాపా? మీ అమ్మని? ఉత్తుదినేగా, ఏం కాదులే. ఎలా చేస్తాం? ఏముంది, సింపుల్. మా అమ్మ కూరగాయలకో గుడికో వస్తుంది కదా, అప్పుడు మారువేషాల్లో కాపుగాసి మా అమ్మ వెనకాలే వెళ్దాం. ప్లేస్మెంట్ చూసి ముక్కుకి క్లోరోఫామ్ వేసి తెచ్చేద్దాం. తర్వాత? నువ్వు సినిమాలు చూడవా? ఇలాంటి సినిమాలు ఎప్పుడు చూడలేదు. అవునులే, మనమెప్పుడు భక్త ప్రహ్లాద, భక్త కన్నప్ప, భక్త రామదాసేగా. అబ్బా, ఇప్పుడు నా గురించి ఆపి ముందు ప్లాన్ చెప్పు. ఇంకే ఉంది, అమ్మను ఒక చోట పెట్టి కర్చీఫ్ వేసుకుని మా ఇంటికి ఫోన్ చేసి గొంతు మార్చి కృష్ణవేణి మీకు కావాలంటే వల్లిని మాకు అప్పగించండి అని చెప్దాం. దెబ్బకి మా వాళ్ళు భయపడిపోయి వల్లిని పంపించేస్తారు. మనము మా అమ్మను వదిలేసి ముగ్గురం కలిసి ఎంచక్కా ఎక్కడికన్నా వెళ్ళిపోదాం. ప్లాన్ వినటానికి బానే ఉంది, కానీ చేయడానికి అవుతుందా అనే అనుమానంగా ఉంది. అవునా? ఆమా త్రిపుర, మనకిందులో అనుభవం లేదు కదా. ఏమైనా తేడా వస్తే జనం చేతిలో మనకి భజన మిగులుతుంది. మీ అమ్మగారు మన మారు విషయాలు తీసి గుర్తుపడితే గాని మనం బ్రతికి బట్టకట్లేం. ఆ తర్వాత నిన్ను ఇంటికి, నన్ను పైకి పంపుతారు మీ వాళ్ళు. అమ్మో, అయితే వద్దులే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,